మురుముర బందోస ఎట్లాగో చూద్దాము. ఒక గ్లాసుల బియ్యం, ఒక 2 స్పూన్స్ మెంతులు వేసి నానబెట్టుకున్నానండి. ఒక 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అవి మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఈ లోపలేమో ఒక కప్పు బియ్యానికి ఏంటంటే 4 కప్పులు మరమరాలు అనమాట. అట్లా తీసుకుంటేనే బాగా వస్తుంది. 4 కప్పులు మరమరాలు బాగా కడిగేసేసి ఒక చిల్లులు పడిన వేసేసి నీళ్ళన్నీ తీసేసానండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ బందోస అంత బాగా రాదనమాట. ఈ 4 కప్పులు వేసేసుకున్న తర్వాత చిల్లులు వేసేసుకోవాలి. ఇందులోకి ఏంటంటే వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర తరిగి ఉంచుకున్నాను. ఇంకేమైనా కావాలంటే మీరు వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అలాంటివి కూడా బాగానే ఉంటాయి, బఠానీ అది. ఇవన్నీ ఈ రెండు కలిపేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయాలండి. ఇందులో ఈనో అవన్నీ ఏమీ ఒక్కర్లేదండి. ఇది మరమరాలు వేయడం వల్ల పఫ్ రైస్ కదా, బాగా ఉబ్బుతుంది అనమాట, బాగా మంచిగా వస్తుంది. వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి, అప్పుడు బాగా ఉబ్బుతుంది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. బయటేమో క్రిస్పీగా ఉంటుందండి, లోపలేమో మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే మరమరాలు అంటే ఇంట్రెస్ట్గా తింటారు కదా. చాలా పొంగి బాగా మంచిగా బన్నులాగా వస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి.